కేసీఆర్నే ఖతం చేద్దామని బయలుదేరిండు ఆ మనిషే కథ కనుమరుగైపోతుందని ఆయన కూడా ఊహించలేదు. అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కవిత గారిని ఈ విధంగా చిన్న ఇష్యూ తోటి ఆవిడ గారిని పార్టీ నుంచి వెలివేసేటట్టు చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. అందులో ఉన్న ఎమ్మెల్యేలు అందరిని కొనుడే నా లక్ష్యంగా అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఈ పార్టీని ఖతం చేయడానికి ఎన్నో రకాలుగా పలుమార్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని వీడి ఢిల్లీ పదే వెళ్ళడం కూడా జరిగింది, మనం చూడడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెడుతున్నాడు. ఒక లెక్కని చెప్పాలంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా ఆయన మాటని ప్రస్తావించకుండా నిజానికి ఈ కాంగ్రెస్ పార్టీకి పంచెల్లో తడిసిపోయే వ్యవహారము ఇంకో 10 ఏళ్ళు మేము పరిపాలిస్తున్నామని చెప్పుకోవడానికి జనాలు ఉండాలి. జనాల మనసుల్లో ఆ యొక్క పరిపాలన కానీ ఆ యొక్క ముఖ్యమంత్రి గౌరవం అనేది ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళ కార్యకర్తలందరూ జోర్దార్గా బీఆర్ఎస్లో వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని పట్టించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి క్లియర్ కట్గా చూసుకుంటే కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ విలవిల, ఎన్ని కేసులు విచారణలు పెట్టినా తిప్పికొడుతున్న కేసీఆర్ వ్యూహంతో మళ్ళీ జోష్లోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలు, చేరికలతో బిజీగా మారిన తెలంగాణ భవన్, స్థానిక ఎన్నికలకు హాట్ కేకల్లా బీఆర్ఎస్ టికెట్లు, కేటీఆర్కు అవినీతి అంటించడానికి ప్రయత్నించి విఫలమవుతున్న రేవంత్ రెడ్డి, ఇప్పటికే జంపింగ్ ఎమ్మెల్యేకు సుప్రీంకోర్టు జలక్, కాంగ్రెస్లో చేరినట్లు చెప్పుకోలేని దుస్థితి, 17 నెలల కష్టపడినా కాళేశ్వరం దొరకని అవినీతి, మళ్ళీ మొదటికి వచ్చిన విచారణ, అటకెక్కిన ఫార్ములా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇప్పటి వరకు దొరకని స్పష్టమైన ఆధారాలు, ఏడాది కాలంలో వైభవం కోల్పోయిన కాంగ్రెస్, స్థానిక ఎన్నికలకు భయపడుతున్న వైనం మనకు అవుపడతా ఉంది మిత్రులారా. అయితే కేసీఆర్ గారు ఏంటిదంటే రేవంత్ రెడ్డి పేరు తీయకుండా, అసెంబ్లీకి రాకుండా, ఈయన పరిపాలన మీద ప్రస్తావన చేయకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పంచాలు తడిసిపోయేలాగా కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా బీఆర్ఎస్ పార్టీకి అక్రమాన్ని అంటగడదామని, అవినీతిని అంటగట్టాలని, జైలుకు పంపాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కోర్టు దెబ్బ మీద దెబ్బ కొడుతుంది రేవంత్ రెడ్డిని. అసలు ఆయన 52 సార్లు ఢిల్లీకి పోయినా కూడా ఒక్క కేసు కూడా ఫలించకపోవడంతో రేవంత్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదు. మరి ఎట్లా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా ఖతం చేయాలి, కేసీఆర్ని ఎట్లా జైలుకు పంపాలి, వారి కుటుంబంలో నుంచి కూడా ఇంత ఇది చేస్తున్నా కూడా, కవితను బయటికి తీసుకొచ్చినా కూడా ఇంకా ఆ పార్టీ బలపడుతుంది తప్ప బలహీన కావడం లేదు తెలంగాణ క్షేత్రంలో అనుకుంటూ రేవంత్ రెడ్డికి నిద్ర రావట్లా. ఇవన్నీ చూసిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరూ ఇప్పటికే లక్షల్లోకి పైగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. బీఆర్ఎస్ భవన్లో ఫుల్ బిజీ అయిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి చేరుడు, లేకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చి చేరుడు, లేకుంటే జాగృతి పార్టీ వాళ్ళు వచ్చి చేరుడు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ప్రజాక్షేత్రంలో బలపడుతుంది తప్ప ఎక్కడ కూడా బలహీన కావడం లేదు. ఏమంటారు, మనం ఒక బంతిని బలంగా గోడకేసి కొడితే, బంతి బలగాలని బలంగా గోడకేసి కొడితే అది రెట్టింపు ఉత్సాహంతో మనం మీదకి వస్తుంది తప్ప పలిగిపోదు కదా. ఇది రేవంత్ రెడ్డికి ఇదే తీరుగా చేస్తున్నాడు. బీఆర్ఎస్ని కొట్టాలి, బీఆర్ఎస్ని ఖతం చేయాలి, జైలుకు పంపాలంటే అది ఎవరెస్ట్ అంత ఎత్తుగా ఈరోజు ప్రజాక్షేత్రంలో పేరు సంపాదించుకుంది. అదే తీరుగా ప్రజాక్షేత్రంలో బలపడతా ఉంది. స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు కోరుకున్నది ఒకటే, మాకు కావాలి కేసీఆరే, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ సారే కావాలి, అటు ఇటు పోయి గేరు మార్చే కారే రావాలి తప్ప చేతులతోటి ఆశీర్వదించకుండా ఈరోజు శాపనార్థాలు పెట్టే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దనుకుంటూ ఈరోజు జనంలో ఎక్కడ సర్వేలు చేసినా కూడా ఇదే గోస. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 డేస్ బ్యాక్ ఏం చేసిండంటే సీక్రెట్ సర్వేని నిర్వహించాడు. సీక్రెట్ సర్వే నిర్వహిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది ఎవరనుకుంటా, ఫోన్ల ద్వారా లేకుంటే పోలింగ్స్ ద్వారా ఇటువంటి పెడతా ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డికి జలక్ ఎట్లా గుద్దింది తెలుసా? ఈ సెప్టెంబర్ చివరిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిండా. కానీ ఆ సర్వేలు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుని ఆశ్రయించి మాకు ఇంకా కొంత టైం కావాలి, ఆ తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకునే టైం ఇది చేస్తామనుకుంటూ ఈరోజు ఎన్నికలు పెట్టడానికే రేవంత్ రెడ్డి ప్రజలతోటి భయపడతా ఉన్నారు. ఈరోజు ఊర్లోకి వెళ్ళి ఓట్లు అడగాలంటే కాంగ్రెస్లో భయపడతా ఉన్నారు. దీనికి గల కారణం ఏంటిది? ఈరోజు యూరియా కొరత కావచ్చు, ఈరోజు రైతు బంధు సకాలంగా అందకపోవడం కావచ్చు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అవ్వకపోవడం కావచ్చు, ఈరోజు నిరుద్యోగులకు జాబ్ రాకపోవడం కావచ్చు, ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితులు కావచ్చు, ఈరోజు ఆశా
వర్కర్ల ఇబ్బందులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదోళ్లకు భూములు ఇవ్వకపోవడం కావచ్చు, అడవిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డలకు పోడు పట్టా భూములు ఇవ్వకపోవడం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఈనాటి ఎన్నో రకాలుగా ఈరోజు అసంతృప్తికి గురైలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఏదో చేసారని ఓటేస్తే కేసీఆర్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకున్న ఢిల్లీని పరుగెడుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటూ ఈరోజు నానా తిప్పలు పడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా చెప్పుతో కొడదామని ఎదురు చూస్తూ ఉన్నారు. నిజానికి ఇది నేను చెప్పే ముచ్చట కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్న ముచ్చట. ఇప్పుడు నిజానికి మెడలు ఎవరు తిరిగినాయి, ఎవరి మెడకు ఉచ్చంటుకున్నది, ఎవరి దెబ్బ పడిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడిపోతుంది. దేఖ్లేంగే ఎన్నికల్లో, ఏ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో హమ్ దేఖ్లేంగే అనుకున్న ప్రజలు అంటా ఉన్నారు. బట్ హమాకు నై చాయే, ఏ ఎలక్షన్ హమాకు నై చాయే, థోడా హమారకు టైం చాయే అనుకుంటూ ఈ ప్రభుత్వం వాళ్ళు దాచుకొని తప్పించుకొని భయపడతా ఉన్నారు ప్రజలతోటి. స్థానిక ఎన్నికలు పెట్టాలంటే దమ్ము లేకపోయింది వీళ్ళకు. ఇది కేసీఆర్ కొట్టిన దెబ్బ. ఇంకా ఆయన లెక్కని చెప్పాలంటే కేసీఆర్ కొట్టిన దెబ్బ కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ కొట్టిన దెబ్బ. కేసీఆర్ దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అది రేవంత్ రెడ్డికి అర్థం కావట్లా. ఈరోజు ఏదో కక్ష రాజకీయాలు సాధించాలని ఆయన చూస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డితోటి ఏది కూడా కాదు.